నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారంతో కూడిన అమావాస్య, భౌమ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, వైశాఖ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు ఉదయం 8:55 వరకు అమావాస్య తిథి ఉంది. అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది. సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి దీన్ని భౌమ అమావాస్య అంటారు. భౌమ అమావాస్య రోజు దుర్గాదేవిని పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దుర్గా స్వరూపము అంటే దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవత ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకుంటే చాలా మంచిది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గృహంలో గజలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసి, ఎర్రటి పుష్పాలతో పూజ చేసి, ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా గజలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే భౌమ అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే ఈరోజు స్నానం చేసిన తర్వాత సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందులు, బెల్లం ఆహారంగా తినిపించిన, కేజింబావు కందులు ఎరుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చిన జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు వైశాఖ అమావాస్య. వైశాఖ అమావాస్య సందర్భంగా ఎక్కడైనా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర 11 మందికి పంచిపెట్టినట్లయితే పితృదోషాలు, పితృశాపాల నుంచి బయటపడవచ్చు. అలాగే రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు శనైశ్చర జయంతి. శనైశ్చర జయంతి సందర్భంగా నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే ఆర్థిక పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శనైశ్చర జయంతి సందర్భంగా ఈరోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచటం, అలాగే నవగ్రహాలకు సమీపంలో 1.25 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, 1 కిలో పెసరపప్పు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా జాతకపరమైన శనిదోషాలు, రాశిపరంగా ఉన్న శనిదోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శనైశ్చర జయంతి సందర్భంగా గృహంలో స్నానం చేసిన తర్వాత హాల్లో పడమర దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని శని దీపం అనే పేరుతో పిలుస్తారు. శనైశ్చర జయంతి సందర్భంగా ఈ శని దీపాన్ని వెలిగించినట్లయితే కూడా జాతకపరమైన శనిదోషాలు, రాశిపరంగా ఉన్న శనిదోషాలు తొలగింపజేసుకొని ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. మంగళవారంతో కూడిన అమావాస్య, భౌమ అమావాస్య, వైశాఖ అమావాస్య, శనైశ్చర జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠమాసం ప్రారంభమవుతున్న తరుణంలో జ్యేష్ఠమాసంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, జ్యేష్ఠమాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, జ్యేష్ఠమాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. మనిషి మాత్రం తప్పు చేయడు, మనసు మాత్రం పాపాల గురించి ఆలోచిస్తూ ఉంటే అది మంచిది కాదు. అందుకే 4వది ఏం చెప్పారు? పాపకర్మల యందు అరుచి ఉండాలి, అంటే ఆసక్తి ఉండరాదు. అయితే పాపకర్మల మీద ఆసక్తి లేదు అంటే సరిపోదు, పుణ్యకర్మల యందు ఆసక్తి ఉండాలి. అంటే పుణ్యే ప్రీతి, తర్వాత వాక్యం పుణ్యముల యందు ప్రీతి ఉండాలి, అవి చెయ్యడానికి ఉత్సాహం ఉండాలి, వాటి యందు ప్రేమభావం కలిగి ఉండాలి. తర్వాత ఉండవలసింది స్వేచ్ఛయా లాభ సౌఖ్యం. కాశీలో సుఖం కోసం ప్రయత్నించకూడదు, నీకు లభించిన సుఖంతో సంతోషంగా ఉండాలి. ఎదుర్ఛాలాభ సంతుష్టి. కాశీలో ఉన్నదానితో తృప్తి పడాలి, ఇక్కడేదో లేదో ఎక్కడి నుంచో తెప్పించుకొని కూడా సుఖపడాలి అనుకోకూడదు. ఇక్కడ
లభించిన దానితో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే కాశీలో భోగార్థులమే రాలేదు, యోగార్థులమై వచ్చాం గనక జీవిక నిర్వహణకి ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరించాలి అని దీని యొక్క అర్థము. అంటే ప్రాణధారణకు సాధనకు శరీరానికి ఎంత అవసరమో అంత మేరకే సేకరించుకోవాలి, కానీ వస్తు సేకరణాదులు ఎందు దృష్టి వెళ్ళరాదు. తర్వాత దానం శక్త్యా, తర్వాతది శక్తిని అనుసరించి దానం చేయాలి. క్షేత్రం దానానికి అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఎప్పుడైనా సరే నేను కర్మల నుంచి బయట పెట్టగలిగే శక్తి దానానికి ఉంటుంది. త్యాగేనైకే అమృతత్వమానస్సు అని ఒక మాట ఉన్నది మనకు ఉపనిషత్తుల్లో. అక్కడ త్యాగం అనేటువంటిది జీవుడు విషయత్యాగం చేయాలి అని ఉద్దేశంతో చెప్పారు. ఇక్కడ ఆఖరికి దేహాది విషయముల్ని త్యజించి వాటితో మమత్వం త్యజించడమే అక్కడ త్యాగం అనే మాటకు అర్థం. త్యాగంతో మోక్షం వస్తుందంటే త్యాగం అనే మాటకి ఇది అర్థం. త్యాగేనైకే అమృతత్వమానస్సు అనే మాటకు అర్థం ఏంటంటే దేహంతో సహా విషయములన్నిటి మీద కూడాను అనుబంధాన్ని విడిచి పరమాత్మతో అనుబంధం పొందడమే నిజమైన త్యాగం. అది జ్ఞానపరమైన త్యాగం. కర్మపరమైన త్యాగం దానం అంటారు. ఇక్కడ దానం కర్మపరమైన త్యాగం, అది కూడా ముఖ్యమే. అందుకే దానం అనేది చాలా ముఖ్యమైనది. అది కర్మక్షయం చేయడంలో పనికొస్తుంది. అది ఎలా చేయాలి? శక్త్యా, యథాశక్తి. దీని శక్తి వంచన లేకుండా అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ శక్తి వంచన లేకుండా దానం చేయడం ఒకటి. న ప్రతిగ్రాహ్యమత్ర, కాశీకి సంపాదించుకోవడానికి రాకూడదు. అయితే ముక్తి సంపాదించడం రావాలి, కానీ ధనార్జకులై రాకూడదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ప్రతిగ్రహేచ్ఛ ఉండకూడదు, ప్రతిగ్రహ ఇచ్ఛ కూడా ఉండరాదన్నాడు ఇక్కడ. ప్రతిగ్రహణం కూడదు అనే మాట చెప్పారు. ఇప్పుడు ఈ చెప్పిన 8 కూడా అష్టావేతేయస్య సంచేవ యోగా. ఈ 8 ఉంటే అది యోగము అనిపించుకుంటుంది. నిజానికి యమనియమాసన ప్రాణాయామాల కంటే తేలిగ్గా ఉన్నాయి కదా. మరొక్కసారి 8 అనుకుందాం. కాశీవాస, సజ్జనానాం ప్రసంగ, గంగా స్నానం, పాపకర్మ అరుచిశ్చ, పుణ్యే ప్రీతి, స్వేచ్ఛయా లాభ సౌక్ష్యం, దానం శక్త్యా న ప్రతిగ్రహ్యమత్ర. ఇది చెప్పి అష్టావేతేయస్య సంత్యేవ యోగా యోగాభ్యసైస్తస్య కిం కాశికాయాం. ఈ 8 రకమైన అంగములతో ఇక్కడ కాశీలో ఉండగలిగితే వాడికి మరి వేరే యోగములతో సంబంధం లేదు. కనుక నాకు ఇంకా హఠయోగం, రాజయోగం, లయయోగం ఈ యోగాలు అక్కర్లేదు. ఇలా జీవిస్తే చాలు కాశీలో. అందుకే కాశీలో బ్రతకడమే యోగము. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకే మన ధ్యానయోగ, రాజయోగ, జ్ఞానయోగ, లయయోగ చాలా వింటూ ఉంటాం. ఏ యోగం బెటరా అని. కాశీ యోగం అనే మాట గుర్తుపెట్టుకోవాలి. కాశీ యోగం. కాశీలో మరి యోగం అంటే అష్టాంగం ఉండాలిగా. ఈ అష్టాంగంతో ఉంటే ఇదే కాశీ యోగం. ఇలా ఉండాలని బోధిస్తున్నాడు వేదధర్ముడు సందీపకుడికి. కాశీస్థలోకం సహసాపియేన ప్రదర్శయంతే మనసా మహాంతః తేధోగతాన్ స్వానపరాంచ జనోఘాన్ ఉద్ధర్తుమీసహ పరదోష శూన్య. తర్వాత విషయం చెప్తున్నారు. కాశీ వాసుని ఎవరిని చూసినప్పటికీ కూడా శివభావనతోనే చూడాలి, అంతేగాని కాశీవాసుల్ని మరొక భావనతో చూడరాదు. ఎవరైనా నీకు వాడు అల్పుడుగా అనిపించవచ్చు, నీకంటే మూర్ఖుడనో, నీకంటే దరిద్రుడనో, నీ అంత సంపన్నుడు కాడనో అనిపించవచ్చు. కానీ ఈశ్వరుడు ఏ రూపాలతో ఉంటారో తెలియదు. కాశీలో మహాయోగులు కూడా ప్రచ్ఛన్న రూపాలతో ఉంటారు. అంటే కాశీలో కాశీస్థలోకాన్, కాశీలో ఉన్నటువంటి వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటుతో కూడా అవమాన దృష్టితో చూడరాదు. అంతేకాదు పరదోష శూన్యాహ, ఇది చాలా ముఖ్యమైన మాట. అంటే ఇతరుల్లో దోషాలను చూడరాదు కాశీలో ఉన్నప్పుడు, కనీసం కాశీలో ఉన్నప్పుడైనా. ఎందుకంటే తర్వాత చేసే పనులన్నీ ఇవే. మనం తప్ప ప్రపంచంలో అందరూ సరైన వారు కారనే అభిప్రాయంతోనే చాలామంది ఉంటూ ఉంటారు. అందరూ అలా ఉంటారేంటండి అంటుంటారు కొంతమంది. కానీ కాశీలో పరదోష శూన్యాహ, ఇది చాలా మరొక ముఖ్యమైన అంశం. అంటే 8 అంగములను చెప్తూనే ఎన్ని చెప్తున్నాడు చూడండి. అంటే అవి ఉంటే సరిపోవట్లేదు. ఇలాంటి మనఃప్రవృత్తి ఒకటి కలిగి ఉండాలి. ఇంతవరకు చెప్పినవన్నీ కూడా క్రియారూపంలో చెప్పాడు. కాశీవాసం, గంగా స్నానం, దానం, ఇవన్నీ క్రియలు. మరి భావరూపమైన కొన్ని సంస్కారాలు కావాలి కదా. భావరూప సంస్కారాల్లో దోషములను చూడరాదు. కాశీలో ఉన్నంతకాలం నీకు ఏది కనబడినా శివస్వరూపం అనే భావనతో ఉండాలి. వాటిలో మరొక విమర్శ చేయరాదు. ఇది ముఖ్యమైన అంశం. కాశ్యాం స్థిత్వా ఇంద్రియాణాం వ్యయన్నో కుర్యాత్ బాల్యాత్ సత్కృతం రక్షణీయం అంతర్యామి ప్రేరక కారణానాం సోయం దృష్టా ఇంద్రియా నిశితై స్యాత్. మరొక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఇవన్నీ కూడా వేదధర్ముడు చెప్తున్న ఉపదేశములు. ఇవి ప్రధానం.
ఇందులో కాశ్యలో ఉన్నటువంటి వాడికి ముఖ్యంగా అవసరమైనది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడే కాశీలో వాసానికి, కాశీ యాత్రకి సమ్మతించి రాగలిగారు. ఎందుకంటే ఎవడికి ఇంద్రియములు అంతర్ముఖం కావో, ఎవడు తన లోపల పరమాత్మను చూసే ప్రయత్నం చేయడో వాడికి ఈశ్వరుడు లభిస్తాడా అన్నాడు. ఇంద్రియాల మీద ఈశ్వరుడు కాని వాడికి ఈశ్వరుడు లభించడు. ఇది మాట. ఈశ్వరుడు అంటే నియంత్రణలో పెట్టుకున్నవాడు అని అర్థం. ఇంద్రియాలకు మన ఈశ్వరుడు కావాలి. అంటే ఇంద్రియాలు చెప్పినట్టు వినకుండా ఇంద్రియాలని మనం నిగ్రహించుకోగలిగితే అటువంటి వాడు ఇంద్రియాధీశుడైన పరమేశ్వరుడు చూడగలడు. అందుకే ఇక్కడ ప్రధానం ఏంటంటే బహిర్ముఖత్వం తగ్గించుకోవాలి కాశీలో. ఇది చెప్తున్నాడు. అందుకే విషయ దృష్టి. ఉదయం నుంచి తీర్థాలు క్షేత్రాలు సేవించి విసుగ్గా ఉంది కనుక కాస్త ఈ సినిమాని పెట్టుకుందాం, ఇలాంటివి చేయగలిగితే ఇక్కడికి రానక్కర్లేదని చెప్తున్నాడు. నేను కాదు, వేదధర్ముడు. బాహ్య దృష్టి ఉండరాదు, బహిర్ముఖ దృష్టి, విషయ దృష్టి కూడదు. యత్ర స్వేచ్ఛాచార దోషాన్ ప్రనష్టా లోకా కామాద్ భ్రాంతి భాజో భవంతి తస్మాత్ సిద్ధిర్నైవ పంథాయ్య శుద్ధః సేవ్యస్సేవ్యో వేదములో హి ధర్మః. ఇవి నిజానికి చెప్పాలని ధర్మశాస్త్రంలాగా ఒకటి 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 మెట్లు వేస్తూ వెళుతున్నాడు మహానుభావుడు వేదధర్ముడు. ఆచారములు రెండు విధాలు ఉంటాయి. స్వేచ్ఛాచారం, శాస్త్రాచారం అని. స్వేచ్ఛాచారం ఎవరు బోధించక్కర్లేదు, ప్రతివాడు చేస్తూనే ఉంటాడు. స్వేచ్ఛాచారం అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుట. అది అంటే శాస్త్రం ఇది చెప్పింది ఏం లేదు, వాడికి ఏం తోస్తే అది ప్రవర్తించడం. అలా కాశీలో మాత్రం తోచినట్టు జీవించరాదు, శాస్త్రం చెప్పినట్టు జీవించాలి. ఇది ప్రధానంగా చెప్పారు. అందుకే సేవ్యో వేదములో హి ధర్మ. తర్వాత వాక్యం సేవ్యో వేదములో హి ధర్మ. వేదమూలమైన ధర్మమును అనుసరించాలి తప్ప నీ ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించరాదు. ఇది తెలుసుకోవాలి. ఉదాహరణకి కాశీలో గంగ స్నానాలకు బయలుదేరిన పొద్దున్నే వెంటనే పొద్దున్న ఇంట్లో లేచిపోయి అదే బట్టలతో షూ వేసుకుని వీలైతే నోట్లో బ్రష్ పెట్టుకుని గంగకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది స్వేచ్ఛాచారం. అలా కాదే, గంగా స్నానానికి వెళ్ళవలసిన పద్ధతి ఒకటి ఉంది, అది తెలుసుకుని వెళితే శాస్త్రాచారం. అది శాస్త్రాచారం అంటే. అందుకే కాశీలో ప్రతి క్షణం శాస్త్రాచారముతో జీవించాలి, స్వేచ్ఛాచారముతో కాదు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు అమావాస్య తిథి. అందున విశిష్టకరమైనటువంటి సరస్వతీ నదీ పుష్కరాలు కూడాను మనం చవి చూస్తున్నటువంటి సుదినార రోజులు. దాని రీత్యా పితృదేవతలకు తర్పణాదులు గనక అమావాస్య తిథి నాడు ఎవరైతే సమర్పిస్తారో వారి వంశం దినదినాభివృద్ధి చెందుతుంది సుమా అంటోంది శాస్త్రం. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు దర్భ ఉంగరం అనేటువంటిది తప్పనిసరిగా ధరించాలి. బంగారంతో చేసింది ప్రతినిత్యం ధరించవచ్చు. ఇక్కడ తర్పణాలు విడిచేటప్పుడు మాత్రం దర్భనే ఉంగరంగా చుట్టి చేతికి ఆ దర్భనే ఉంచి తర్పణాదులు నిర్వహింపజేస్తారు. అంటే చేతిలో నల్ల నువ్వులు పోసి కాసిని ఈ యొక్క బొటన వేలు చూపుడు వేలు మధ్య సందుకుండా తర్పణాలు వదిలేటువంటి సంప్రదాయం ఈ అమావాస్య తిథి నాడు ఎక్కువ ప్రాశస్త్యం పొందింది. ఇలా నువ్వులు పితృదేవతలకు ఈ అమావాస్య తిథి నాడే సమర్పించడం వల్ల తులలేని వైభవంతో తులతూగుతాడు ఆ వంశంలోని ప్రతి ఒక్కరు. వంశం చాలా చక్కగా అభివృద్ధి మార్గంలో పయనిస్తుంది. ఎటువంటి కష్టాలు దుఃఖాలు లేకుండా జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది సుమా అంటోంది శాస్త్రం. అందుకనే శివారాధనలో కూడా ఈ అమావాస్య తిథి ప్రత్యేకించి తర్పణాదులకు ఎక్కువ విలువిచ్చినా ఈరోజు కూడాను శివారాధన చేసుకోవడం వల్ల అద్వితీయమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది సుమా. ఇట్లా పితృదేవతలకు తర్పణాదులు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది? వంశంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు, పితృదోషాలు అన్నీ కూడా పటాపంచలైపోవడానికి ఆస్కారం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్ష శ్రియంతాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:41. తిథి అమావాస్య ఉదయం 8:32 వరకు. తరువాత పాడ్యమి తెల్లవారుజామున 5:02 వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 2:51 వరకు. వర్జం రాత్రి 7:44 నుంచి 9:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. మరల రాత్రి 11:07 నుంచి 11:51 వరకు. అమృతకాలం రాత్రి 12 గంటల నుంచి 1:25 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం మంగళవారం, అలాగని అమావాస్య. దాన్ని అమాభౌమ యోగం అని చెప్పి అంటారు. ఈ రకమైనటువంటి యోగం ఉన్నప్పుడు అలాగే రోహిణీ యోగం అని కూడా ఒకటి ఉంది. దీనివల్ల మనం స్నానం, దానం మొదలైనటువంటివన్నీ కూడా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ భౌమయోగం సందర్భంగా జాహ్నవీ స్నానంతో గోసహస్రదాన ఫలితం వస్తుంది. పద్మక యోగం కూడా ఉంది. అమారోహిణి యోగం సందర్భంగా పితృదేవతారాధన చేయడం వలన పితృదేవతలకు 10,000 సంవత్సరాలు పితృదేవతారాధన చేస్తే ఎటువంటి సత్ఫలితం సిద్ధిస్తుందో, అనుగ్రహం లభిస్తుందో, తృప్తి కలుగుతుందో అటువంటి సిద్ధి కలుగుతుంది. మరో విశేషం, ఈరోజు అవమాదినం. ఈ సందర్భంగా మనం చేసేటువంటి స్నాన దాన జపాదులన్నీ కూడా అత్యంత సత్ఫలితాలను అందిస్తాయి. మరో విశేషం, దశాశ్వమేధ ఘట్టంలో 10 రోజుల స్నానం, అంటే ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఆ ఘట్టంలో కనుక స్నానం చేసి అక్కడ దశాశ్వమేధేశ్వరుడు అని ఉంటాడు పైన, మెట్లకి పైన, ఆయన్ని దర్శించుకోవడం ద్వారా 10 రకాల పాపాలు తొలగిపోతాయి. అందుకని ఈ 10 రోజులు చాలామంది ఆ దశాశ్వమేధ ఘట్టంలో స్నానం కోసం ప్రత్యేకించి వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. అది అన్ని పాపాలని పోగొట్టేటువంటిది అనమాట. నేటి ఆణిముత్యాలు. పని చేసేవాడు పొరపాట్లు చేస్తాడు, పని చేయనివాడు అందులోని పొరపాట్లు వెతుకుతాడు. మండోదరి కనపడినప్పుడు మాట్లాడిన మాటల్ని బట్టి సుందరకాండలో హనుమ అంతటి వారు ఆవిడ్ని చూసి సీతమ్మే అనుకున్నారంటే ఆమె యొక్క పాతివ్రత్యం, ఆమె యొక్క స్వరూపం అర్థమవుతుంది. సీతమ్మ రామచంద్రమూర్తి భార్య అయిపోయింది కాబట్టి లోకంలో పూజనీయ అయింది. మండోదరి అంతటి మహాపతివ్రత అయిన దుర్మార్గుడైన రావణుడికి భార్య అయిన కారణం చేత ఆవిడికి పూజార్హత పోయింది. మండోదరి అన్న పేరు పెట్టుకోరు, మండోదరి దేవాలయము అని కట్టారు. కారణం ఆవిడ తప్పు కాదు, ఆమె ఎందు కించిత్ దోషం లేదు. మండోదరి గురించి ఒక్క తప్పు మాట మాట్లాడితే మండోదరి కాదు సీతమ్మ క్షమించదు. అంతటి మహాపతివ్రత మండోదరి, అంత గొప్ప తల్లి ఆవిడ. కాబట్టి ఓర్చింది. తెల్లవారి లేచి ఆ అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడేటప్పుడు కూడా తనతో పాటు తన భార్యల్ని తీసుకెళ్ళి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. ధాన్యమాలిని అన్న భార్య అడ్డుపడింది అని రాశారు వాల్మీకి మహర్షి. అంటే
అసలు ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుంది, తన భార్య ఎంత బాధపడుతుంది. ఆమె కూడా ఒక వ్యక్తి, ఆమెకి ఒక మనసు ఉంటుంది, గాయపడ్డానికి కూడా ఓ అర్థం ఉంది. నేను ఇలా ప్రవర్తించకూడదనేటటువంటి లక్షణమే లేనివాడు రావణాసురుడు. తనకి నచ్చింది అంతే అనుభవించడమే. మీకు శ్రీరామాయణంలో ఇద్దరు కనపడతారు అటువంటి వాళ్ళు, మహాబలవంతులు. వాళ్ళకి ఉచ్చెం నీచం లేదు. ఇంకా వాళ్ళ కంట ఏదైనా వస్తువు పడి వాళ్ళు అనుభవించాలనుకుంటే అది తీసుకురాకూడనంత ఎంత పవిత్ర స్థానంలో ఉండనివ్వండి, నిర్మోహమాటంగా తెచ్చేసుకుంటారు వాళ్ళు. రావణాసురుడి దగ్గరున్నటువంటి పుష్పక విమానం, రావణాసురుని యొక్క అన్నగారైనటువంటి కుబేరుడు బ్రహ్మగారిని గురించి తపస్సు చేసి పొందాడు. అన్నగారైనటువంటి కుబేరుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసి లంకాపట్టణం నుంచి ఉత్తర దేశానికి తరిమి కొట్టి, ఎక్కడో తండ్రి గారైన విశ్రవసో బ్రహ్మ చెప్పారని హిమవత్ పర్వత పార్శ్వం పక్కన అలకాపురిని నిర్మించుకుని ఆయన ఉంటే, అక్కడికి వెళ్ళి అన్నగారితో యుద్ధం చేసి అన్నగారిని కొట్టి పుష్పక విమానం తీసుకొచ్చాడు. అదే రామచంద్రమూర్తి ఆయన తమ్ముళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులైతే ధర్మానికి కట్టుబడి బతుకుతారు. అది రావణాసురుని యొక్క జీవితం అంటే. అంత హేయమైనటువంటి జీవితం ఉన్నవాడు అటువంటి రావణాసురుని వలన ఆమె ఇంద్రజిత్ అన్న కొడుకుని కంది. అంతటి పాషాణ హృదయుడు రావణుడు, అంతటి మృదు హృదయ, అంతటి మహాపతివ్రత మండోదరి. ఇంద్రజిత్ అని కొడుకుని కనడంతో పోలేదు. ఆ ఇంద్రజిత్ యొక్క గొప్పతనం ఏమిటో మహర్షి రామాయణం యుద్ధకాండలో కూడా చెప్పలేదు. ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రాముడి దర్శనానికి వెళ్ళారు పట్టాభిషేకం అయిపోయాక. వెళ్ళినప్పుడు రావణాసురుడికి ఇంత బలం ఎలా వచ్చిందని అడిగారు రామచంద్రమూర్తి. అసలు రావణుడిది కాదు రామ బలం, ఇంద్రజిత్తుది. ఇంద్రజిత్ ఎంత గొప్పవాడో తెలుసా అని అగస్త్య మహర్షి చెప్పారు ఒకప్పుడు. రావణాసురుడంతటి వాడు ఇంద్రుడి మీద యుద్ధం చేసి ఇంకా గెలవలేక అలిసిపోయి వెళ్ళి పడుకుని ఉంటే, ఒక్క గంటలో ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి వచ్చి రావణుణ్ణి లేపి, నాన్న ఇంద్రుణ్ణి తీసుకెళ్ళి లంకాపట్టణం కారాగారంలో కట్టేశాను, లే ఇంటికి వెళ్ళిపోదామని తీసుకెళ్ళాడు ఇంద్రజిత్. అంతటి మహాబలవంతుడు, అంతటి తేజోమూర్తి. అటువంటి కొడుకుని కంది. ఆఖరణ యుద్ధభూమిలో ఏడ్చింది. రావణాసురుడు మరణించాడు. 10 తలలు తెగిపోయాయి. ఎప్పుడు చచ్చిపోతాడా అని లోకమంతా ఎదురు చూసింది. అందరూ దేవతలతో సహా ఆకాశంలో నిలబడ్డారు. ఇంతమంది నిలబడి ఉండగా ఇంతమంది కోరుకుంటే రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రం వలన నిహతుడై పడిపోయాడు. నేల మీద పడిపోతే విభీషణుడంతటి వాడు అంత్యేష్టి సంస్కారం చేయనన్నాడు. మండోదరిని పల్లకీలో తీసుకొచ్చారు యుద్ధభూమికి. తీసుకొస్తే ఆవిడ పల్లకీలోంచి కిందకి దిగింది. కిందకి దిగి రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. మెరుపు తీగ నల్లటి కారుమబ్బు మీద పడ్డట్టు అన్నారు మహర్షి. మాషరాశీం అని నల్లటి మినువులు కుప్పపోస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాడు రావణాసురుడు. ఆయన మీద పడి ఏడుస్తూ ఒక మాట అంటుంది. మండోదరి శీలం, రావణాసురుడు మండోదరుల యొక్క దాంపత్యం దాని వలన మనకు అర్థమవుతుంది. ఆవిడ చెప్పుకుందా ఏడిచినప్పుడు, నేను సహృదం హితకామం నశ్రుతం వచనం త్వయా అని ఏడిచింది. ఎన్నో మార్లు తల కొట్టుకున్నాను, ఇలా చెయ్యదు, తప్పు అని చెప్పాను, అసలు నువ్వు నా మాట ఎప్పుడైనా విన్నావా అని అడిగింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తలడిల్లిపోయినటువంటి సగర చక్రవర్తి విష్ణుమూర్తిని గురించి తీవ్రంగా ధ్యానం చేశాడు. విష్ణుదేవుడు త్వరలోనే ప్రత్యక్షమై ఇలా వరాలు ఇచ్చాడు. సగరా, నువ్వు బాధపడకు, నీ వంశం నశించదు. అక్కడ కపిల మహర్షిగా ఉన్నది నేనే. నీ కొడుకులు కొంచెం తొందరపడ్డారు, ఫలితంగా భస్మైపోయారు వాళ్ళందరూ కూడా. అయినా వారికి నరకం రాదు. కొద్ది కాలంలో నీ వంశం వాళ్లే కృషి చేసి వాళ్లకు స్వర్గలోకాన్ని కలిగిస్తారు. నీ పుత్రులు తీసిన గుంటల వల్ల సముద్రుడు బాగా విస్తారాన్ని పొందుతాడు.
ఇప్పటికే సముద్రం ఉన్నది, ఇంకా సముద్రుడు ఎక్కువ అవుతాడు. అందువల్ల అతడు నిన్ను తండ్రిగా స్వీకరిస్తాడు. సగరుడు పుత్రుడు కనుక సాగరుడు అనే కొత్త పేరు సముద్రుడికి కలుగుతుంది. మీకు గొప్ప కీర్తి కలుగుతుందని విష్ణుదేవుడు వరాలిచ్చాడు. ఈ విధంగా వరాలిచ్చి విష్ణుమూర్తి అంతర్ధానం అయిన కొద్దిసేపటికే సముద్రదేవుడు పూజా ద్రవ్యాలను తీసుకొని సగరుడి దగ్గరికి వచ్చి తండ్రి అంటూ నమస్కరించాడు. సముద్రదేవత చివరికి యాగాశ్వం దొరికింది. సగరుడు తన 100వ అశ్వమేధ యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత సగర చక్రవర్తి తన పెద్ద కొడుకు పంచజనుడికే పట్టాభిషేకం చేసి తాను తపోవనాలకు వెళ్ళిపోయాడు. పంచజనుడి కొడుకు అంశుమంతుడు, ఈతని కొడుకు దిలీపుడు. ఈతనికే ఖట్వాంగుడు అని మరొక పేరు. ఈతడు శరీరంతో స్వర్గలోకానికి వెళ్ళి దేవదానవ యుద్ధాలలో దేవతల పక్షాన యుద్ధాలు చేసి వస్తూ ఉండేవాడు. ఒకసారి అలాగే వెళ్ళి ఒక యుద్ధంలో గెలిచి వెనక్కి తిరిగి రాపోతూ మాటల యొక్క ప్రసక్తిలో నా ఆయుర్దాయం ఇంకా ఎంత మిగిలింది, ఎంత ఉంది అని దేవేంద్రుని అడిగాడు. దేవేంద్రుడు నవ్వి, రాజా, మానవులకు ఆయుర్దాయం ముందుగా చెప్పకూడదు. అయినా నీ మాట కాదనలేను. నీకు ఒక ముహూర్త కాలం మాత్రమే, అంటే 24 నిమిషాలు మాత్రమే ఆయుర్దాయం మిగిలి ఉంది అన్నాడు. దాంతో తెలివి తెచ్చుకున్నటువంటి ఖట్వాంగుడు అన్ని చోట్ల గెలుచుకొనే వస్తున్నాడు. ఇంద్రలోకాలన్నీ గెలిచాడు. ఆ దేవేంద్రుడి ద్వారానే పరబ్రహ్మతత్వాన్ని అడిగి తెలుసుకొని ఆ ముహూర్త కాలంలోనే నిశ్చల పరబ్రహ్మ ధ్యానం చేసి సూటిగా ముక్తిని అందుకున్నాడు. నువ్వే చెప్పావు కాబట్టి నువ్వే నాకు బ్రహ్మజ్ఞానాన్ని కలిగించు. బ్రహ్మజ్ఞానాన్ని కలిగించాడు, ముక్తిని పొందాడు. ఈ ఖట్వాంగుడి కొడుకే భగీరథుడు. ఇప్పుడు వచ్చాను చూడండి, ఎంత బాగా వస్తున్నాము. స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి కథకు వచ్చాము చూడండి. భగీరథుడు తన వంశీకులకు 3 తరాలుగా చేస్తున్న ప్రయత్నానికి పరిపూర్ణత కలిగించి తన తపోబలం చేత గంగాదేవిని తన కుమార్తె అయ్యేలాగా వరం పొంది ఆ నదిని స్వర్గం నుంచి భూలోకానికి, భూమి నుంచి పాతాళలోకానికి తీసుకువెళ్ళి తన ముత్తాతలకు ముక్తి కలిగించిన వాడు ఇతడే. అందుకే గంగకు భాగీరథి అనే పేరు కూడా ఏర్పడింది. ఇతనికి 9వ తరం వాడు సౌదాసుడు. ఇతనికే కల్మషపాదుడని, మిత్రసహుడని మారు పేర్లున్నాయి. ఇతని వంశంలో సుప్రసిద్ధుల్లో ఒకడు. భాగీరథుడు కథ మనం చెప్పాల్సిన పని లేదు. ఇతనికి 5వ తరం వాడు మరో దిలీపుడు. చూసారా, ఇతడు శ్రీరాముడికి ముత్తాత. ఇతని కొడుకే రఘువు. ఈయనను బట్టే సూర్యవంశానికి రఘువంశం అనే పేరు కూడా వచ్చింది. నారాయణ నారాయణ హరే కృష్ణ. రఘుపుత్రుడే అజుడు, అజపుత్రుడే దశరథుడు. శ్రీహరి ఇతని కడుపున శ్రీరాముడనే పేరుతో పుత్రుడై జన్మించాడు. ఈతనికి 21వ తరం వాడు నలుడు. ఇతడు దమయంతి భర్త. నలుడు కాదు, దమయంతి భర్త నలుడు కాదు. ఇతను బాగా తెలుసుకోవాలి మీరు. ఇతను మరో నలుడు, ఇంకొక నలుడు. పఠన్ సమ్యగిమాం సృష్టిం ఆదిత్యస్య వివస్వతః శ్రాద్ధాదేవస్య దేవస్య ప్రజానాం పుష్టిదస్య చ.
ప్రజావానేతి సాయుజ్యం ఆదిత్యస్య వివస్వతః విపాప్మా విరజాశ్చైవ ఆయుష్మాంశ్చ భవత్యుత. జనమేజయ, ఇది వివస్వంతుడు అనే పేరు గల సూర్యదేవుడి యొక్క వంశచరిత్ర. ఈ దేవుడే శ్రాద్ధాదేవుడు. ఈ చరిత్రను చదివిన వారికి పుష్టి కలుగుతుంది, వంశం పెరుగుతుంది, సూర్యదేవుడితో సాయుధ్యం లభిస్తుంది, కల్మషాలు పాపాలు తొలగుతాయి, ఆయుష్ పెరుగుతుంది, దీర్ఘ వ్యాధులు శమిస్తాయి. ఇక శ్రాద్ధాదేవుడు అనే పేరు సూర్యుడికి అన్వయిస్తుందా, వైవస్వత మనువుకి అన్వయిస్తుందా, యముడికి అన్వయిస్తుందా అనేటువంటి విషయంలో వ్యాఖ్యాతలలో భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పై ముగ్గురు ఒకే వంశం వారు గనుక వీరిలో ఎవరికీ ఈ పేరు అన్వయించిన కథాక్రమంలో తేడా ఏమీ రాదు. హరివంశాన్ని వెలుగులోకి కావ్యంగా అనువాదం చేసిన ఎర్రాప్రగడ కవీంద్రుడు మొదలైన పెద్దలు సూర్యున్నే శ్రాద్ధాదేవుడిగా స్వీకరించారు. కనుక మనం కూడా ఆ పక్షాన్నే స్వీకరించి మనం ముందుకు సాగుతున్నాం. మనం ఆ పక్షం వెళుతున్నాం. చంద్రవంశోత్పత్తికి పీఠిక ఇప్పుడు మనం చెప్పబోయేది. ఇప్పుడు వరకు సూర్యవంశాన్ని గురించి వర్ణించిన వ్యాస భగవానుడు ఇక చంద్రవంశాన్ని గురించి కూడా వర్ణించదలుచుకున్నాడు. ఎందుకంటే ఈ చంద్రవంశంలోనే యదువంశం అనేది ఒక శాఖగా వెలిసింది. దానిలోనే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. ఇంతవరకు మనము రాముడి యొక్క చెప్పుకున్నాం. రాముడి వరకు ఆ వంశం సూర్యవంశం వచ్చే వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చంద్రవంశంలోకి ప్రవేశిస్తున్నాం. సూర్యవంశ వర్ణన మొత్తాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వంశానికి అనుసంధానం చేయబోతూ దానికి పీఠికగా చంద్రవంశ చరిత్రను వ్యాస భగవానుడు ప్రస్తావించదలుచుకున్నాడు. చంద్రుడికే మరో పేరు సోముడు. ఆ సోముడు ఉండే లోకానికి దాన్ని సోమలోకం అనేటువంటి పితృలోకమని పేరు. ఆ విధంగా సోముడికి పితృదేవతలకు వారికి సంబంధించినటువంటి శ్రాద్ధాలకు సంబంధం ఉంది. అందువల్ల సోమవంశ అవతరణకు పీఠికగా పితృదేవతల గురించి శ్రాద్ధ విధానాల గురించి వ్యాస భగవానుడు సంగ్రహంగా ప్రస్తావించదలుచుకున్నాడు. దానికి అనుగుణంగానే సూర్యవంశ పరంపర చరిత్రను రెండవ నలుడి దాకా విన్న జనమేజయుడు వైశంపాయనుని ఇలా అడిగాడు. వైశంపాయనుడు జనమేజయుడు, ఓ వైశంపాయన మహర్షి, అదితి కశ్యపుల పుత్రుడైన సూర్యుడికి శ్రద్ధాదేవుడి అనే పేరు ఉందని విన్నాను కదా. ఆ శ్రద్ధాదేవుడు కొందరు ఆయన పుత్రులైనటువంటి వైవస్వత మనువుకి యమధర్మరాజుకి కూడా శ్రాద్ధాదేవుడు అనే పేరు ఉందని కూడా అంటున్నారు కదా. ఇంతకు ఈ శ్రాద్ధం అంటే ఏమిటి? దానికి మూలమైన పితృదేవతలంటే ఎవరు? ఈ పితృదేవతలలో గణాలు ఉన్నాయని విన్నాను. ఆ గణాల వివరాలు ఏమిటి? ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేది మనకు కొంచెం గందరగోళంగా అర్థమయ్యేది కష్టంగా ఉంటుంది. మన పితృదేవతలనే ప్రార్థన చేసుకుంటే అర్థమవుతుంది. బలాఢ్యమైనటువంటి ఒక చిక్కు ఇప్పుడు ఇంక మనకు ఒకదానికొకటి అంటించేశారు. చాలా క్లిష్టమైనటువంటి ఒక విచారం మనం చెప్పకపోతున్నాం. మీరు మొదటి నుంచి సరిగా వింటే
ఇది ఏం అంత క్లిష్టం కాదు, అంత కష్టమేం కాదు. ఇది మీరు ఇప్పుడు బాగా వినాల. పితృదేవతల విచారంగా, శ్రాద్ధాదేవతలు విచారంగా వింటే అన్ని పాపాలు పోతాయి. ప్రతి ఒక్కరూ ప్రపంచంలో తప్పు చేసేది ఏంటంటే పితృదేవతలను మర్చిపోవటం. మనం 4 తరాలు వాళ్ళని మర్చిపోకూడదు. మనం నాన్నను, వాళ్ళ నాన్నను, వాళ్ళ నాన్నను, వాళ్ళ నాన్నను మనం రాసి పెట్టుకోవాలా వాళ్ళ పేర్లు. మనం ఈ 4 పేర్లు చెప్తుండాల సంవత్సరం సంవత్సరం. మన తాతగారికి పెట్టేటప్పుడు, వాళ్ళని పిలిచేటప్పుడు వాళ్ళ తాతగారిని పిలిచాలా. మనం 4 తరాలు వాళ్ళని పిలిచాలా. మొట్టలో 7 తరాలు ఉండింది, న్యాయంగా 7 తరాలు వారిని పిలిచాలా. అంత జ్ఞాపకం ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి 4 తరాలు అన్నారు. రాసి పెట్టుకోవాలా. అసలు మనం ఇప్పుడు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం. పుట్టిన డేటే సరిగ్గా వేసుకోవటం లేదు. ఆసుపత్రిలో ఆయా ఏం చెప్తే అదే డేటు, మనకు అదే టైం 1 నిమిషం వ్యత్యాసమైన మనకు బలం, నక్షత్ర బలం మారిపోతుంటుంది. ఫలానా 10 ఏళ్లకు ఫలానా రోజు ఫలానా సమయంలో గ్రహణం పుడుతుందన్నారు. ఒక సైన్స్ అండి అది కూడా. అందుకని పితృదేవతలను మనం మర్యాద చేయాలి. పితృదేవతలకు మనము తల వంచకపోతే, వాళ్ళని గౌరవించకపోతే అసలు మన శరీరము, మన ప్రాణం తెచ్చింది ఎవరు? మన వంశం, మన పితృదేవతలు. నారాయణ 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 హరే కృష్ణ. శ్రాద్ధం అంటే ఏమిటి? దానికి మూలమైనటువంటి పితృదేవతలంటే ఎవరు? ఆ పితృదేవతలలో గణాలు ఉన్నాయని విన్నాను. ఆ గణాల వివరాలు ఏమిటి? వాళ్ళ బలం ఏమిటి? వాళ్లను శ్రాద్ధారూపమైన విధానంలో మనం ఆరాధిస్తే మనకు కలిగే మేలు ఏమిటి? ఈ వివరాలన్నీ దయచేసి మాకు చెప్పండి అని ప్రార్థించాడు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, జనమేజయ, నువ్వు అడిగిన విషయం చాలా సనాతనమైనది. జాగ్రత్తగా విను. పూర్వం కృతయుగంలో బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు మార్కండేయుడికి ఈ విషయం చెప్పాడు. ఆ మార్కండేయుడు చిరంజీవి కనుక ద్వాపరయుగంలో మీ వంశంలోని భీష్ముడికి ఆ విషయాలంతా చెప్పాడు. ఆ భీష్ముడు మీ పెదతాతగారైనటువంటి ఆ ధర్మరాజుకు చెప్పాడు, ఉపదేశం చేశాడు. భీష్ముడికి మార్కండేయుడికి పితృదేవతల గురించినటువంటి చర్చకు అవకాశం కలిగిన విధానం చాలా విచిత్రమైనది. అది కూడా విను. కురుపితామహుడైన భీష్ముడు ఒకసారి వాళ్ళ తండ్రి గారైనటువంటి శంతన మహారాజు గారికి శ్రాద్ధం పెడుతున్నాడు. ఆ శ్రాద్ధంలో పిండాలు పెట్టే సమయం వచ్చింది. నేల మీద దర్బలు పరిచి వాటి మీద పిండాలను ఉంచాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. భీష్ముడు మంత్రపూర్వకంగా ఎండిన దర్బలను నేల మీద పరిచాడు. ఇక పిండాలు వాటి మీద పెట్టబోతున్నాడు. ఇంతలో ఆ దర్బల మధ్యలోంచి మానవ హస్తం ఒకటి పైకి పొడుచుకొని వచ్చింది బయటికి. ఆ చెయ్యి తగలంగానే ఎండిపోయినటువంటి దర్బలు, ఆ పక్కనే ఉన్నటువంటి ఎండు సమిధులు నవనవలాడుతూ చిగురుటాకుల్లాగా మెరిసిపోయాయి. అక్కడ ఉండేటువంటి దర్బలన్నీ చిగిరాయి. అంతా చిగురు పట్టింది, నిగనిగలాడుతున్నాయి. అప్పుడు భీష్ముడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అలాంటి స్పర్శ శక్తి తన తండ్రి చేతికి పూర్వం ఉండేది. ఆయన ముట్టుకున్నటువంటి ఎండుటాకు కానీ ఎండు పుల్ల కానీ పచ్చిదిగా మారిపోయేది. ఇవాళ ఈ పొడుచుకు వచ్చినటువంటి చేతికి కూడా అలాంటి శక్తియే కనిపిస్తుంది కదా.
పైగా ఆ చెయ్యి పూర్తిగా తన తండ్రి చేయిలాగే ఉంది కదా, ఏమీ తేడా లేదు. ఇంతలో దర్భల మధ్య నుంచినే ఒక వాక్కు వినిపించింది. కింది నుంచి వచ్చినటువంటి చెయ్యి ఒక వాక్కు చెబుతున్నది, నాయనా త్వరగా ఆ పిండం నా చేతిలో పెట్టు, ఆలస్యం చేయకు, నాకు ఆకలిగా ఉంది అని. ఆ గొంతు తన తండ్రిదే, అందులో సందేహం లేదు. తండ్రి చెయ్యే, తండ్రి వాక్కే, శబ్దము, వాయిస్ కనిపెట్టాడు. అయినా సరే భీష్ముడు తొందరపడలేదు, తొందరగా పెట్టలేదు చేతిలో. కొంచెం ఆలోచనలో పడ్డాడు భీష్ముడు. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా మరణించిన వాడి చేతిలో పిండం పెట్టమని లేదు, ఎక్కడా లేదు. పరలోకంలో ఉండే పితృదేవతలు భూలోకపు పిండాలను తినటం సాధ్యం కాదు. ఒకవేళ అది సాధ్యమైనా ఒక పిండంతో ఒక మనిషి ఆకలి తీరదు. శాస్త్రంలో చెప్పిన ప్రకారం పిండాలు దర్భల మీద పెడితే ఆ పిండాలలో నుంచి ఒక అపూర్వమైనటువంటి శక్తి పుట్టి అది పితృలోకానికి ప్రయాణం చేసి అక్కడ ఉన్న పితృదేవతలకు అంది వారికి తృప్తిని కలిగించగలుగుతుందే కానీ సాక్షాత్తుగా ఆ పిండము రెక్కలు కట్టుకొని పితృలోకానికి పోదు. పెడుతూనే పిండం వెళ్ళిపోదు. దర్భల మీద పెట్టించేది అందుకే. ఆ మంత్రబలం వల్ల, ఆ దర్భలకు ఉండేటువంటి శక్తి బలం వల్ల ఆ పిండము పితృలోకానికి వెళుతుంది. అంటే ఆ ఎనర్జీ శక్తి అక్కడ వెళ్ళి వాళ్ళ ఆకలి తీరుస్తుంది. అంతేగాని ప్రత్యక్షంగా ఈ పిండము అట్లా పోదు పైకి, టొయ్ అని పోదు పైకి. అందువల్ల శాస్త్రంలో చెప్పినట్టే చెయ్యాలి కానీ తండ్రి చేయి కనిపించింది కదా అని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించరాదు. తక్షణం తండ్రి చేయి వచ్చేసింది కదా అని చెప్పి పెట్టలేదు. భీష్ముడు ఒక్క క్షణం కాలంలోనే ఇంత దీర్ఘంగా ఆలోచించాడు. అందుకే కూడా భీష్ముడు తన చేతిలో ఉన్నటువంటి పిండాన్ని తండ్రి చేతిలో కాకుండా దర్భల మీదే పెట్టేశాడు. తండ్రి చేతికి ఇవ్వలేదు, కిందనే పెట్టేశాడు. శంతనుడు అక్కడ ప్రత్యక్షమై ఇలా అన్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు శంతనుడు మహానుభావుడు. నాయనా భీష్మ, నీ ధర్మదీక్ష అద్భుతం. నారాయణ నారాయణ, హరే కృష్ణ.